స్వప్న. హలో. నా ఫుడ్ దేవత. గుడ్ మార్నింగ్. నా పేరు ఫుడ్ దేవత కాదు, స్వప్న. నాకు మాత్రం మీరు ఫుడ్ దేవతే. ఎందుకంటే ఆ రోజు మీరు అలా వెళ్ళుండకపోతే ఇవాళ నేను ఇలా ఉద్యోగంలో ఉండేవాడిని కాను. అసలు మీ ఫోటో ఒకటి అడిగి తీసుకుని రోజు దానికి దండం పెట్టుకుని కానీ గుమ్మం దాటకూడదని నాలో ఒక కాంక్ష. కాంక్ష అంటే ఏంటండి? కాంక్ష అంటే కోరిక, తపన, తండ్ర, పాండ్ర. సారీ, ఆవేశంలో తెలియకుండా పెద్ద పదం వాడేశాను కదండి. కావాలంటే రేపు డిక్షనరీ చూసి చెప్తాను. అక్కర్లేదు, నాకు ఐటెక్స్ కార్డుకి ఇవ్వండి. వద్దండి, మీ కంటికి కాటు కంటే ఐబ్రో పెన్సిల్ చాలా బాగుంటుందండి. ఏమిటండి అలా చూస్తున్నారు? నేనేమన్నా ఓవర్గా మాట్లాడుస్తున్నానా? ఐబ్రో పెన్సిల్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కింద దిగితే పెదాలు, వాటికి కిస్ మీ. కరెక్ట్, కిస్ మీ. ఏమిటి మీరు అనేది? అదే కిస్ మీ లిప్స్టిక్ ఇమ్మంటారా అని. ఇవ్వండి. ఏమిటి? కిస్ మీ. మీరు మాట్లాడుతుంది లిప్స్టిక్ గురించే కదండి? మీరు చెప్తోంది లిప్స్టిక్ గురించి కదా? టాపిక్ మొదలైంది లిప్స్టిక్ మీదే, మధ్యలో వద్దులేండి. ఇక పెదాల నుంచి కిందకి దిగితే దిగద్దు. బిల్ ఇవ్వండి. ఓకే. మీ డ్రామా ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్ అయితే చాలా బాగుండేదండి. ఎందుకు? ఇవన్నీ త్వరగా వాడేసి రోజు ఇక్కడికి వచ్చేవాడు. నాకు చాలా హ్యాపీగా ఉండేది. నేను రోజు వస్తే మీకు హ్యాపీనా? పూటకోసారి వస్తే చాలా హ్యాపీ. అయితే వెంటనే వెళ్ళి మీ ప్రొపరేటర్ ఉద్యోగం అడుగుతాను. వద్దండి, నన్ను తీసేస్తారు. పోనీ పని చేయండి, సండే వస్తారా? ఇక్కడికా? ఇక్కడికే రావచ్చు, కానీ సండే షాప్స్ ఎలా ఉంటుంది కదండి. పార్క్ వస్తారా? సీజ్ ఫైర్, మంటలు ఆర్పడానికి. ఓవర్గా మాట్లాడానా సార్? అయ్యగారు పిలుస్తున్నారు సార్. వస్తున్నా. పిలిచారా సార్? చూడు మిస్టర్ రాజా. ఏం చూడమంటారు సార్? గాడిద గుడ్డు, నేనేదో డైలాగ్ ఓత కోసం చూడని వాడాను, దానికి కూడా రిప్లై ఇవ్వాలా? నోరు మూసుకొని నేను చెప్పింది విను. చెప్పండి సార్. రేపు సండే. సండే రేపు కాదు సార్, ఎల్లుండి. గాడిద గుడ్డు, మాట వరుస రేపు అన్నాను. నా ఇష్టం, నీకు అభ్యంతరం అయితే ఉద్యోగం మారి. అబే, నాకు నయా పైసా అభ్యంతరం లేదు సార్. మీరు ప్రతి మాట ముందు రేపు చేర్చి మాట్లాడినా నా సైడ్ నుంచి ఓకే సార్. చెప్పండి. గాడిద గుడ్డు, ఏం చెప్పమంటావు? చెప్పాల్సింది మర్చిపోయినా. గుర్తొచ్చింది. రేపు సండే. ఓకే, సండే. ఎల్లుండి సండే నువ్వు మా ఇంటికి రా. ఏ టైంలో సార్? భోజనాల టైంలో. ఎందుకు సార్? మేం భోజనాలు చేసిన తర్వాత ఎంగిలాకులు ఎత్తేయడానికి. అరిటాకులో ఇస్త్రాకులా సార్? తామరాకులు. ఈ రోజుల్లో కూడా దొరుకుతున్నాయి సార్? ఓరే నాయనా, నన్ను చంపగరా. నాకింతవరకు బీపీ లేదు, నీ దెబ్బతో వచ్చేట్టుంది. సార్ నా వల్ల మాట్లాడకు. రేపో ఎల్లుండో ఎప్పుడైతే అప్పుడు ఆదివారం రోజు మాత్రం లంచ్కి మా ఇంటికి రా. ఆదివారం మళ్ళీ నువ్వు ఎత్తకో, వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. కొత్త స్మార్ట్ గా ఉన్నానా? నన్ను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కళ్ళ జోడు పెట్టుకుంటే మీరు చాలా అందంగా ఉన్నారని అనిపిస్తుంది. షటప్, నేను చాలా కోపంగా ఉన్నాను. ఓహో, అందుకే కాబోలు మేడం మీరు ఇంకా అందంగా కనిపిస్తున్నారు. యు రాస్కల్. సారీ. పర్వాలేదు, ప్రొసీడ్. నేను లేట్ గా వచ్చాను కనుక మీరు తిడుతున్నారు. ఆ లేటు కారణం ఏంటో తెలిసి మీరు తిట్టరుగా. ఏం లేదు మేడం, నా సైకిల్ పంచర్ అయింది. షాప్ కి తీసుకెళ్లాను. షాప్ పంచర్ టైర్ కి అయిపోయి, పంచర్ ట్యూబ్ కి అయిపోయి ట్యూబ్ టైర్. మిస్టర్ సుధాకర్. ఎస్ మేడం. నేను అసలు మిమ్మల్ని ఇక్కడ పిలిచింది మీ టైర్లు, ట్యూబ్లు, పంచర్ల కోసం కాదు. మరి ఎందుకు పిలిచారు? మిస్టర్ సుధాకర్, యు ఆర్ ప్లేయింగ్ విత్ మీ. హియర్ ఆఫ్టర్ ఐ డోంట్ వాంట్ యువర్ బ్లడీ టాక్. ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లనేషన్. వాట్ ఇస్ దిస్? ఓస్ ఇదా? మీరా 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 మీరా? ఎస్, మీరానే. నేనే అడుగుతున్నాను, ఏ ఉద్దేశంతో ఆ పేజ్ అంతా నా పేరు కంపోజ్ చేశారు? ఉద్దేశం అంటే ఈ పేపర్ మీద మీ మీద మేడం. అలా చూడద్దు. ఈ పేజీ గురించి అయితే మీరా అనే అక్షరాలు నిన్నే కొత్తగా వచ్చాయి మేడం. టెస్టింగ్ గురించి గుద్దాను, మొత్తం ఇలా అయిపోయి. ఇక మీ గురించి అయితే తిట్టినప్పుడు కూడా ఎందుకో మీరు చాలా గొప్పగా అందంగా ఉంటారు మేడం. సారీ. భలేవాడివయ్యా, నీ మాటలు అప్పుడప్పుడు చిరాకు పెట్టినా ఒక్కోసారి మాత్రం భలే నవ్వు తెప్పిస్తాయి.
కూర్చో కూర్చో. ఆహా, ఏమిటి విశేషాలు? ఆ, ఆ, ఆ ఇరాక్ వాడు 4 స్కట్ బాంబులు వదిలేట. గాడిద గుడ్డు, అసలు విషయానికి వద్దామా అని. మీరే చెప్పాలి సార్. ఓహో సారీ, నేనే చెప్పాలి కదూ. ఆ, అవును, నువ్వు జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? ఆ, ఏమిటయా నిన్నే, ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు సార్, మీరు ప్రేమ గురించి మాట్లాడేసరికి ఏ నేను మాట్లాడకూడదా? ప్రేమ గురించి మాట్లాడే అర్హత నాకు లేదా? ఆ, అసలు ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకయ్యా? ఒక్క మాటలో తేల్చేస్తాను, నువ్వు నాకు నచ్చావు. నీకు మా అమ్మాయిని ఇస్తున్నాను, నోరు మూసుకొని పెళ్లి చేసుకో. హ, పాపా పాపా, ఏం చేస్తున్నావు అమ్మా? ఆవకాయ వేసుకుని బెల్లం నంచుకుని తింటున్నానా? దీనికి ఎప్పుడు ఈ దరిద్ర ఫుడ్ గొడవే కదా. ఏ వెధవ చేసుకుంటాడు కానీ చస్తాడు. సార్ ఓహో సారీ, అమ్మాయి చాలా బుద్ధిమంతులయ్యా, కరెక్ట్ గా నీకు సరిపోతుంది. ఒకసారి చూడు. అమ్మా పాప, ఇలా రామ్మా. ఏమిటయా కూర్చో. అమ్మాయి అందాన్ని చూసి పడబోయావా? ఇంచుమించు అలాంటిదే సార్. అమ్మాయి పేరు గజలక్ష్మి. బ్యూటిఫుల్. పుట్టగానే పెట్టారా సార్, లేక మధ్యలో? గాడిద గుడ్డు, ఈ డీటెయిల్స్ అని నీకెందుకయ్యా? అమ్మాయి నీకు నచ్చిందో లేదో చెప్పు. నచ్చలేదని ఎలా అంటాను సార్? ఇంద్రుడు ఏనుగు, శివుడు నంది, యముడు దున్నపోతు, హిమాలయ పర్వతం. మీ అమ్మాయి ఎవరికైనా నచ్చి తీరాల్సిందే సార్. నచ్చలేదని ఎవరన్నా అన్నారు సార్? ఇంతవరకు చూసిన 20 మంది చూశాక షాక్ అయి వెళ్ళిపోయారు తప్ప ఏ విధవా నోరెత్తలేదు. నువ్వు ఒక్కడవే కాస్త మాట్లాడుతున్నావు. ఒక్క మాట చెప్పు, మా అమ్మాయిని చేసుకోవడం నీకు బెటర్ అంటావా? కాదు సార్. ఎందుకు కాదు? సరైన రీజన్ చెప్పకపోతే నీ మీద పోలీస్ కేసు పెడతాను. ఏ నేరం కింద సార్? గాడిద గుడ్డు, చెప్పోయ్యా, దీనికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే సార్, బేసంతో సహా. సెటైరా? అబ్బే సీరియస్. మరి దీన్ని పెళ్లి చేసుకోవడానికి నీకేం మాయరోగం వచ్చింది? రోగం కాదు సార్, ప్రాబ్లం సార్. గాడిద గుడ్డు, ఏమిటా ప్రాబ్లం? చెప్పు చెప్పు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది సార్. పెళ్ళయిందా? నేను చచ్చాడమ్మను. ఈ బండదానం చేసుకోవాల్సి వస్తున్న భయపడి అబద్ధం చెబుతున్నావు. అబ్బే ఈ బండదానం చేసుకోవడానికి నేను రెడీయా సార్, కానీ ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది సార్. మీ మీద ఒట్టు. గాడిద గుడ్డు, నేను బండదంటే నువ్వు అంటావా? ఆ, అనకూడదు సార్. మరి ఎందుకన్నావు? ఏం తోచక. తోచకపోతే తోట పని చేసుకో. నా కూతుర్ని బండది లడ్డుది అంటారని నువ్వెవరయ్యా? పైగా పెళ్ళిందట పెళ్లి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, రేపొద్దు నీ ఇంటికి వచ్చి నీ భార్యను చూస్తాను, చూపించు. ట్రాకు మార్చి కథలు చెప్పావనుకో, నీకు భారతదేశంలోనే కాదు బంగ్లాదేశ్ లో కూడా ఉద్యోగం దొరకకుండా అంతాపరం చేస్తాను, ఇంకా చాలా బ్యాడ్ చేస్తాను. అలాగే సార్, మరి నేను వెళ్ళనా? వెళ్ళు. ఆగు. తప్పించుకుంటున్నానని మురిసిపోకు. శాంపిల్ గా ఓ శిక్ష. నువ్వు ఇప్పుడు మింగావే, ఆ ఫుడ్ ఖరీదు 100 రూపాయలు. అది నీ జీతంలో కట్టు. రేపొద్దున నీ భార్యను నాకు చూపించకపోయావనుకో, నీ లైఫే కట్టు. Take care. ఇప్పుడు వెళ్ళు.